హలో గైస్, ఈరోజు మన కొత్త టూర్ ఏంటంటే హంపి అనమాట. హంపి ఒక ఫస్ట్ స్పాట్ మేము వెళ్ళింది శివలింగం అనమాట. ఒక 3 feet లోపలికి ఇంకా గ్యాప్ ఉంటుంది, అట్లా పైన కట్టించారు. నెక్స్ట్ మీరు ఇది చూసుకోవచ్చు, లక్ష్మీ నరసింహ స్టాచ్యూ అంట. ఇవన్నీ హంపిలో కట్టుంటారంట. తర్వాత ఇప్పుడు మనము వేరే స్పాట్కి వెళ్దాం అనమాట. ఇటు నుంచి ఇదంతా మన హంపిలో ఉండే స్టోన్ చారియట్ దారికి వెళ్ళే యుద్ధగా వచ్చే అన్ని ప్లేసెస్ అనమాట గైస్. హంపిలో అంటే ఎక్కువగా గ్రానైట్ స్టోన్ యూజ్ చేస్తారంట కన్స్ట్రక్షన్ని కడటానికి. అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయంట. హజారా రామస్వామి టెంపుల్, విజయ విఠల స్వామి టెంపుల్, కృష్ణస్వామి టెంపుల్, అచ్యుతరాయ స్వామి టెంపుల్ అని. మనం ఫస్ట్ విఠల స్వామి టెంపుల్ ఉండే ఆ స్టోన్ చారియట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదేంటంటే గ్రానైట్ స్టోన్తో అప్పుడు వర్షం పడినప్పుడు అక్కడ నుంచి నీళ్ళు వెళ్తానికి అట్లా హోల్స్ చేశారంట గ్రానైట్లో తవ్వి. అక్కడ పైనుంచి నీళ్లు పడితే ఆ నీళ్ళ నుంచి అట్లా డ్రాప్స్ పడి ఒక్కొక్కటిగా సపరేట్ అయ్యి వీటిలోకి వెళ్తాయంట. మరియు ఆ యొక్క స్టోన్ చారియట్ దగ్గర మ్యూజిక్ టెంపుల్ అని ఒకటి ఉందన్నమాట గైస్. అక్కడ మీరు స్తంభాల దగ్గర మీరు ప్లే చేస్తూ ఉంటే అక్కడ ఆ స్తంభాల సౌండ్ వచ్చిందంట. నా దగ్గర ఇప్పుడు కొడతానికి అలో లేదు. నెక్స్ట్ టెంపుల్లోకి వస్తే టెంపుల్లో అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ గార్డెన్ చూడొచ్చు, మీరు గార్డెన్లో తిరగచ్చు, ఇంకా చాలా ఉంటాయి. హంపికి వచ్చినప్పుడు మీరు ఇవన్నీ విజిట్ చేయాలి అని చెప్తున్నా. హంపిలో ఎక్కువగా అన్ని స్టోన్తోనే చేసినవి ఉన్నాయి గైస్. తర్వాత వీడియో ఒక ఎండింగ్లో నేను హంపిలో కట్టిన ఒక ఇందాక చూపించా కదా లక్ష్మీ నరసింహ అని, అట్లాగే శశివేకలు గణేష అని ఒకటి చూపిస్తాను లాస్ట్కి స్కల్ప్చర్. ఇక్కడ హంపి ఉంది కానీ నాకు హంపి యొక్క వీడియో ఫుటేజ్ తీస్తానికి వీలు కుదరలేదు, సో అక్కడ తీయలేదు. నెక్స్ట్ స్పాట్ ఏంటంటే రాణి చేసే బాత్ ప్లేస్ అనమాట గైస్. ఇక్కడ ఏంటంటే క్వీన్స్ బాత్రూమ్ గైస్. పైనుంచి నీళ్లు పడ్డాయి అన్నీ దాంట్లోకి వెళ్ళి వాటర్గా స్టోర్ చేసి తర్వాత ఒక లోతులో నుంచి నీళ్లు కూడా వెళ్తాయి గైస్. అయిగోండి గైస్, అట్లాగా అంత లోతు వరకు నీళ్ళు ఉంటాయి. మీరు అక్కడ ట్యూబ్ లాగా చూడొచ్చు, అక్కడ చూపిస్తున్నానే, అక్కడ నుంచి నీళ్ళు అనమాట వస్తాయి. అటు ఒక హోల్ లాగా పెట్టేశారు. నెక్స్ట్ మనం ఇప్పుడు అక్కడ నుంచి బయటికి వెళ్తే ఒక మంచి గార్డెన్ వచ్చింది, అక్కడ పడుకోవచ్చు, కాసేపు కూర్చోవచ్చు కూడా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ప్లేస్ ఏంటిదంటే, సో ఇది నెక్స్ట్ ఎంట్రీ అనమాట గైస్. దీంట్లో ఏంటంటే మనకి ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్ ఇట్లా కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్వీన్స్ డ్యాన్స్ చేస్తానికి ఒక చిన్న అండర్ గ్రౌండ్ లాంటిది ఉందన్నమాట. అండర్ గ్రౌండ్ కాదు, పైకే ఉంటుంది. ఇంకోటి ఉంది, అక్కడ క్వీన్ డ్యాన్స్ చేసేది ఉంది, మీరు అది కూడా విజిట్ చేయండి ప్లీజ్. సో ఇదేంటంటే మీరు చూస్తుంది లోటస్ టెంపుల్ అనమాట. లోటస్ మహల్లోకి వెళ్ళే ముందు వేరే కూడా కొద్దిగా ప్రివ్యూ చూసుకుందాము. లోటస్ మహల్ని ఇంకా డీప్గా చూపిస్తాను గైస్ ఇప్పుడు. సో ఇది లోటస్ మహల్ నుంచి కొద్దిగా దూరం నుంచి చూస్తే అక్కడ ఒక క్లాక్ టవర్
క్లాక్ టవర్ కాదు, వాచ్మ్యాన్స్ ఉండే టవర్స్ అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇది లోటస్ మహల్ నుంచి దగ్గరలో తీసే ఫుటేజ్, ఎంట్రన్స్ అట్లా ఉంటుంది అనమాట. మీరు లోపలికి వెళ్ళొచ్చు కానీ నేను లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ మీకు ఇక్కడ లోటస్ మహల్ పైన చూసుకుంటే ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది బాగా చెక్కారనమాట. లోటస్ మహల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చూడండి గైస్. అక్కడ మీరు చూస్తున్నాయన్నీ టెంపుల్స్, ఆర్కిటెక్చర్స్, లేకపోతే వాచ్ టవర్స్ ఇట్లాంటివి గైస్. ఇప్పుడు మనం లోపల ఎలిఫెంట్ స్టేబుల్ ఉంది, అక్కడికి వెళ్దాము రండి గైస్. ఎలిఫెంట్ స్టేబుల్, అదిగోండి గైస్, అక్కడ మీరు చూస్తున్నారు కదా, అటువైపు ఉంది కదా. సో అదేంటంటే ఎలిఫెంట్ స్టేబుల్, ఇటువైపు ఉంటుంది, అదేంటో కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. సో ఇక్కడ ఏం పెట్టారో అనేది ఏంటంటే దాని లోపల అప్పుడు కాలంలో ఎలిఫెంట్స్ పెట్టి కావాల్సినప్పుడు తీసేవాళ్ళంట. సో అది ఎలిఫెంట్ స్టేబుల్ గైస్. ఇప్పుడు మనము హంపీలో ఉన్న ప్రతి దాన్ని చూద్దాము. ఇప్పుడు దాకా చూసినవి చాలు, ఇంకా ఎక్కువ దాకా చూద్దాము. ఇదే నేను చెప్పిన ససివెక్కలు గణేష అనమాట గైస్. ఇది మేము లాస్ట్గా హంపి యొక్క లాస్ట్ ట్రిప్లో చూసాము. సో ఇది ససివెక్కల గణేష అనమాట గైస్. ఇవన్నీ స్టోన్తో లేకపోతే గ్రెనైట్తో ఇట్లాంటి వాటితో చేస్తారంట గైస్. వీటిని ఓన్లీ మోనోలిథిక్